వాక్యం చదువుతున్నాము. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతున్నాము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరను నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వారి నుండి అతడు చేయనిదంతయు సఫలమగును. అతడు చేయనిదంతయు సఫలమవ్వాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టులంటే ఎవరు? దుష్టులంటే ఎవరు? దశరాజు దుష్టులంటే ఎవరు? గట్టిగా వెళ్ళిపోవడాలి కాదు. ఎవరు? దశరాజు చెప్పండి. దుష్టులంటే ఎవరు? గొప్పగా ఎవరున్నారు? గట్టిగా మనుషులు. ఇంకా చెప్పండి. దుస్తులు చెడ్డవాళ్ళు. వెరీ గుడ్. ఇంకా తప్పు చేసేవాళ్ళు. వెరీ గుడ్. చంద్రు మాటలు రావా? చెప్పి ఎవరు? దుస్తులు ఎవరు? చెప్పు. రాని పాలన. దేవునికి ఆపోజిట్ వెళ్ళేవాళ్ళు. వెరీ గుడ్. ఇవన్నీ వాస్తవమే. కానీ ఇవన్నీ ఎవరిలో ఉంటాయి? మనలోనే ఉంది. అంటే మనం మంచిగా చూస్తున్నాం. మనం మంచిగా చూస్తున్నాం. చెప్పు. మనం మంచి వారిని చూస్తున్నాం. చెప్పండి. మీరు గట్టిగా చెప్పాలి. ఇది కొత్తగా మాట్లాడుకుంటున్నారు. ఎవరు చూస్తుంది? ఇప్పుడు మనమే చూస్తున్నాం. మనం అనేక సార్లు వేరే వాళ్ళ గురించి చెప్తాం. ఆ దుష్టత్వం వల్ల మనలోనే ఉంది. దుష్టుల ఆలోచన అంటే దుష్టుడు చేసే ఆలోచన వాడు వీడని చెప్తాం. కానీ దుష్టుల ఆలోచన మన మైండ్లో ఉన్నాయి. అవునా కదా? ఉన్నాయి లేదా? దుష్ట ఆలోచనలు వస్తాయా లేదా? ఎవరైనా డబ్బులు ఏం పెట్టారనుకోండి, ఏమొస్తాయి? దుస్తుల ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి. తీసుకుంటాం. చాలా అవసరం ఉంది. ఇది డబ్బు చాలా అవసరం ఉంది. మాకు ఉన్నాయి. చక్కగా చేసుకోబడతాం కదా. ఎవరు లేరనుకో, డబ్బులు ఉన్నాయి, మనకు అవసరం ఉంది. ఏం చేస్తారు? దుష్టుల ఆలోచనలు మనకే ఉన్నాయి. ఇంకా ఒక అమ్మాయి ఒంటరి వెళ్తుంది. ఒక నలుగురు కుర్రాలు కనుక్కున్నారంటే, ఒక అమ్మాయి వెళ్తుంటే ఒక నలుగురు కుర్రాలు అంటే అమ్మాయిని ఏం చేస్తారు? అమ్మా ఈ రాత్రి పూట ఎందుకమ్మా ఒంటరిగా పడుతున్నా,
మీరు మీ అన్నయ్య లాంటి వాళ్ళని వచ్చి మీ ఇంటి దగ్గర దిగబెట్టమంటారా అన్నారు. ఎవరు లేరు. అమ్మాయిని అనుభవిద్దాం, అమ్మాయిని పాడు చేద్దాం కదా. ఎన్ని మనం పేపర్లు చదవడం లేదు, ఎన్ని మనం టీవీలో వార్తల్లో చూడటం లేదు, చూస్తున్నాం లేదు. దుష్టుల ఆలోచనలు మానవులు తిరుగుతూ ఉన్నాయి. ఆ ఆలోచనలు ఇక్కడ పుట్టిన ఆలోచనల ప్రకారము అంటే దుష్టుల ఆలోచనల మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఆ దుష్టులము మనమే. దుష్టులము మనమే. ఈ దుష్ట ఆలోచనలు మనలోని వేదతో సహా పెరిగివేసుకోవాలి. దేవుడు నాకు అర్థం ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాలుగా దేవుడు వ్యతిరేకంగా ఒక హిందువుగా ఉంది. నేను అవన్నీ పెరిగివేసుకోవడానికి దేవుడు మహాభావం చూపాడు. దేవుడి సేవకుడిగా ఉండడానికి దేవుడు మహాభావం నటించాడు. దుష్టుల ఆలోచనలు నీలో ఏ దుష్ట ఆలోచనలు ఉన్నావో నీకే తెలుసు, దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు నీకు ఏ దుష్ట ఆలోచనలు ఉన్నాయో. ఏ దుష్ట ఆలోచనలు దేవుడిలో నేను నడవకుండా చేస్తున్నావు నీకు తెలుసు. ఒక్కొక్కరికి ఒక దుష్ట ఆలోచన. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ చెల్లెలు ఆయన వేరే ఊళ్ళో ఉంటే ఆ పక్క ఇంటి వాడు అమ్మాయికి కాలేజీలో సీట్ వదిలి రావడం, బుక్కులు కొనియడము అట్లా చేస్తూ వాడేమైపోయిందంటే అమ్మాయితో కనెక్షన్ పెట్టేస్తాడు. మళ్ళీ వాడు వరుసకు చెల్లెలు అవుతాడు. వరుసకు చెల్లెలు అవుతాడు. దుష్ట ఆలోచన కదా, దుర్మార్గమైన ఆలోచన కదా. వరుసకు చెల్లెలు ఒకే గ్రామంలో ఉంటారు. చెల్లెలు వరుస అవుతుంది కదా అని చెప్పేసి వదిలేస్తుంటే కూడా గ్రామంలో వాళ్ళ చెల్లెల్ని వదిలేస్తున్నారు, వాళ్ళ చెల్లెల్ని తీసుకొస్తున్నారు. మధ్యలో ఎక్కడైనా ఊరు కనపడుతుంది, వాళ్ళ చెల్లెల్ని ఇంటికి తీసుకుపోతున్నట్టున్నారు, వాళ్ళ చెల్లెల్ని కాలేజీ తీసుకుపోతున్నట్టున్నారు. దుస్తుల ఆలోచన కాదు, వాడు పెళ్లి చేసుకుని పిల్లలు కన్నా దుష్ట ఆలోచన కాదు, పాపం చేస్తున్నట్టు. దుష్ట ఆలోచన దుష్టుని ఆలోచనలు వాడిని పాడు చేస్తాయి. సమాజంలో గౌరవం లేకుండా చేస్తాయి, సమాజంలో మర్యాద లేకుండా చేస్తాయి. మీలో దుష్ట ఆలోచనలు కనిపెట్టి విడుదల నీవు దుష్ట ఆలోచనలు నీలో ఏమున్నాయో వాటిని పెరిగివేస్తూ, వాటిని పెరిగివేస్తూ, ఒక్కొక్కరి పెరిగివేస్తూ. కలుపు మొక్కలు ఎట్ట చేస్తారు, ఎట్ట చేస్తారు చెప్పిన ఎట్ట చేస్తారు గట్టిగా చెప్పండి. మీరు ఏంది వేర్లతో మీకు వెళ్తారు. వెరీ గుడ్. వేర్లతో వెలికి వేస్తారు. అలా పెరిగివేస్తూ నీవే నీకే దుష్ట ఆలోచనలు ఉన్నావో, చెడు ఆలోచనలు ఉన్నావో, చెడు తలంపులు ఉన్నావో నీవే పెరిగివేస్తూ
వేర్లతో సహా పెరిగి వేసుకో. నీకు నీవే పెరిగి వేసుకోవాలి. ఎందుకు పెరిగి వేస్తారండి మొక్కలు కలుపు మొక్కలు? ఎందుకు పెరిగి వేస్తారు? కలుపు మొక్కలను ఎందుకు పేరు వేస్తారు? కలుపు మొక్కలను ఎందుకు పెరిగేస్తారు? పెరిగేసి మన పెరుగుతుంటే ఎందుకు పెరిగేస్తారు చెప్పండి. ఉదయ్ పనికిరావు. మంచి చెట్లు డబ్బులు వేస్తారు. ఈ మంచి చెట్లు బాగా పెరగడానికి ఈ కలుపు మొక్కలు తీసేస్తారు. అవి ఉన్నాయనుకోండి, దానికి రావాల్సిన బలము ఇవి తినేస్తాయి, ఇవి తీసుకుంటాయి. తీసుకుంటాయి కదా. ఈ కలుపు మొక్కలు ఈ చెట్టుకు రావాల్సిన బలాన్ని ఎవరు తీసుకుంటారు? ఇవి సరిగ్గా పెరగాలి. ఎప్పుడైతే కలుపు మొక్కలు తీసేస్తామో, పెరిగిలేస్తామో, ఈ మొక్క బాగా పెరుగుతుంది. మళ్ళా వచ్చిందనుకోండి, మళ్ళా పెరిగిలేస్తాము. ఎన్నిసార్లు తీయాలని అనుకుంటాము? పంట మనం కోసేదాకా కలుపు మొక్క మళ్ళీ వచ్చిందనుకోండి, పెరిగి వేస్తామంటే పెరిగి వేస్తాం లేదా? ఒక పంట కోసే వరకు కలుపు ఎన్నిసార్లు వేస్తారు? 2-3 సార్లు వేస్తారు. ఎన్నిసార్లు వేస్తారంటే ఆ పంట మనం కోసేదాకా తీస్తారు. వస్తే ఎందుకు తీస్తారు? ఈ యొక్క మొక్క ఈ పంట బాగా పెరగడానికి, ఈ మొక్క పెరిగి బాగా పండడానికి. ఈ మొక్క ఉంటే ఇది పెరగనివ్వదు. ఈ మొక్క ఉంటే పెరగనివ్వదు. అందుకని దీన్ని పెరిగి వేస్తారు. నీవు కూడా పెరిగి వేసుకోవాలి. నీ పాపం మొక్కలు, చెడు మొక్కలు అని ఆలోచనలు తలపులైన మొక్కలను పెరిగి పడేవి. లేకపోతే ఏం చేస్తుంది? నిన్ను భక్తి లేకుండా చేస్తుంది. నీవు దేవుని ఆశీర్వాదాలు పొందకుండా చేస్తుంది. నీ పాపము ఆలోచనలు, చెడు ఆలోచనలు నీకు వాడు చేస్తాయి. నిన్న ఒక 3 days బ్యాక్ ఒక పాస్టర్ అన్న ఒక సమస్య నా దగ్గరికి వచ్చింది. చాలా తీవ్రంగా నేను నిద్రపోలేకపోయినాను అన్నారు. అలా వచ్చినప్పుడు వెంటనే ఒక మంచి ఆలోచనలోకి రానిద్దాడు. నిన్ను బాధ పెట్టేది, నిన్ను నిద్రపోకుండా చేసేది, వెంటనే దాన్ని ఆలోచన కట్ చేసి ఇంకొక మంచి ఆలోచనలోకి రా. ఇది కూడా మీరు అభ్యాసం చేసుకోవాలి. మిమ్మల్ని కష్టపెట్టేది ఏదైనా ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఆ ఆలోచనను కొద్దిసేపు ఎలా పరిష్కరిస్తే బాగుంటుందని కొద్దిసేపు ఆలోచన చేయండి. చేసిన తర్వాత వెంటనే ఇంకో మంచి ఆలోచన చేయడం ప్రారంభించండి. లేకపోతే మీ మైండ్ హీనెక్కిపోయి తలనొప్పి లేచి బాధపడి వేదన పడి నిద్ర లేకుండా తిండి తినకుండా అయిపోతాం. ఏదైనా మిమ్మల్ని దుఃఖపడే ఆలోచన, ఏది కష్టపెట్టే ఆలోచన
మీకు వచ్చినప్పుడు కొద్దిసేపు దాని గురించి ఆలోచన చేసి దాన్ని ఎలా పరిష్కరించాలని ఆలోచన చేసి, హలో ఇక్కడ చూడండి, మీరు వాక్యాన్ని తల్లి చెప్తారన్నా, వాక్యం చెప్పారు, నాకంటే వాళ్ళు చెప్పారు, చాలా గొప్పలు ఉన్నారు. ఇది చెప్పేవాళ్ళు లేరు. వాక్యం చెప్పేవాళ్ళు నాకన్నా వాళ్ళు చెప్పేవాళ్ళు తల్లి ఉంటారు. ఇవి చెప్పేవాళ్ళు లేరు. ఒక ఆలోచనను, ఒక చెడు ఆలోచనను, నిన్ను దుఃఖపరిచే ఆలోచన నుంచి, నిన్ను బాధపరిచే ఆలోచన నుంచి నేను మార్పు చెందే ఆలోచన జరుగుతున్నాను. నిన్ను కష్టపెట్టే ఆలోచన, నిన్ను బాధపరిచే ఆలోచన నీకు వచ్చినప్పుడు కొద్దిసేపు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచించి, అది కూడా కాకపోతే వెంటనే దాన్ని మర్చిపోయి ఒక మంచి ఆలోచన తీసుకొని మంచి ఆలోచన చేసుకో. ఎవరైనా నేను 10 మందిలో తిట్టి అవమానించి మీ మీద వేసి కొట్టి అవమానించినప్పుడు మీ రూపులోకి వస్తే ఎట్లుంటది? 10 మందిలో మీ కాలేజీలో వచ్చి 10 మంది ముందు బాగా కొట్టాడు, మొక్క మీద ఉపయోగించినాడు, దెబ్బలు తగిలినాయి, రూమ్ వచ్చినావు, ఒక్కడిగా ఉన్నావు, ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పండి? సంతోషం ఉంటుందా? సంతోషం ఉంటుందా? చెప్పాలి. ఎట్లుంటుంది? గట్టిగా బాధ అనిపిస్తుంది, వేదన అనిపిస్తుంది. ఎంతమంది ఉన్నదండి నా స్నేహితుడు దానికి ఇంత మంది కొట్టాడు, చిన్నదానికి కొట్టాడు, నాదేమి తప్పు లేదు కొట్టాడు, నన్ను అవమానించాడు కొట్టాడు, వేదన నలిగిపోతుంటది. అన్నం నెమ్మది కాదు, నిద్ర రాదు. వెంటనే పోతే పోలే వదిలేసే, నేను బాగా చదువుకున్నాను, నేను చదువుకోవడానికి వచ్చాను, నేను బాగా చదువుకుని మంచి పొజిషన్లోకి రావాలి, సరే వాడే కొట్టాడే అని వెంటనే ఆ ఆలోచన నుంచి వదిలేసి వెంటనే నీవు ఇక్కడికి రావాలి. ఎక్కడికి రావాలి? చదువుకోవడానికి రావాలి. నేను వచ్చింది చదువుకోవడానికి. నా తల్లిదండ్రులు నా మీద జ్ఞాన ఆశలు పెట్టుకున్నారు, నేను చదువుకుని మంచిగా ప్రయోజనం కావాలి. సరిగా కొట్టండి, అవమానించండి. నేను వచ్చిన పని ఇది ముఖ్యమైంది, నేను చదువుకోవడానికి వచ్చాను అని నువ్వు చదువుకోవడం ప్రారంభించు. వెంటనే ఈ అవమానం నుండి నీ ఆలోచన ఇక్కడికి మార్చుకోవాలి. ఇలా అలవాటు చేసుకోండి. మీరు చాలా మంది మా ఇంట్లో చాలా కష్టాలు, ఇబ్బందులు, అప్పులు, సమస్యలు ఉన్నాయి. ఆలోచన చేసి 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 నిద్రపోతున్నారు, వేదన పడిపోతున్నారు. ఏంటి పరిస్థితి? బయట పరిస్థితి ఏమి? ఎప్పుడు ఈ కష్టాలు తొలగిపోతాయి? ఆలోచన చేసి 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 నిద్రపోతున్నారు. అలాంటి ఆలోచన తీసేయండి. అలాంటి ఆలోచనలు మీ ఇంటి పరిస్థితుల గురించి నీవు ఆలోచన చేయలేకపోగా, నీవు ఆలోచన చేయవలసింది నేను బాగా చదువుకొని, నేను మంచి ఉద్యోగం పొందుకొని, నేను మా ఇంటి వాళ్ళ కష్టాలు తీరుస్తాను అనేది ఉంటాను. అప్పుడు నీవు మేల్కొంటూ నీ కుటుంబానికి మేలు చేస్తావు. చేస్తావా దేవా? చేస్తావా దేవా? మా ఇంట్లో పరిస్థితి బాగుంది, మా ఇంట్లో కష్టాలు, మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, మా ఇంట్లో
సమస్యలు సమస్యలు అనుకుంటూ ఉంటే మీరు బాగుపడతారా? మీరు ఏమైనా బాగుపడతారా? ఆ ఆలోచన ఉన్నంతకాలం మీరు బాగుపడతారు. దాన్ని సీరియస్ గా చేసుకోండి. నేను చదువు బాగుపడతాను, ఇవన్నీ పోతాయి అని ఈ ఆలోచనలోకి రావాలి. నేను బాగా చదువుకోని మంచి ఉద్యోగం పొందితే ఇవన్నీ పొందాలని ఈ యొక్క ఆలోచనలోకి రావాలి. ఆలోచన మార్చుకోండి. మిమ్మల్ని బాధ పెట్టే ఆలోచనలు మీరు ఉండొద్దండి. మిమ్మల్ని అవమానపరిచిన ఆలోచనలు మీరు ఉండొద్దండి. మార్చుకొని ఆలోచనలు, అవి దుష్టుల ఆలోచనలు. సైతాన్ని ఎప్పుడు మీ ఇంట్లో ఉన్నావు, నీ కష్టాలు నీ సమస్యలు చెప్తుంటారు. అవి అనుకున్నంతకాలం మీరు బాగుపడరు. మీ మైండ్ సెట్ బాగుండదు. మీ మైండ్ బాగుండదు. నీ మైండ్ బాగుండాలంటే అవి వదిలిపెట్టాలి. మీ కష్టాలు సమస్యలు. నీ దృష్టి ఏంటంటే చదవాలి చదవాలి. ఇంకొంతమంది అంటారు, ఎలా ఉంటారంటే ఏదో ఒక బాబులు ఉంటారు, ఒక తాగుడు తాగుడు ఏం చేస్తాడు, అయ్యా నేను తాగుదాను. కొంతమంది చెప్తుంటారు, సార్ ఏంటయ్యా నువ్వు తాగే మానవాళ్ళు, ఎందుకయ్యా నీ కుటుంబం తాగి తాగి పాటు చేసుకుంటున్నావు? నువ్వు తాగేటప్పుడు నీ పిల్లలతో మంచి ఫీజులు కట్టవచ్చు. నీ తాగేటప్పుడు నీ ఇంటికి మంచి బియ్యం తీసుకొచ్చి ఆ స్టోర్ బియ్యం పెట్టుకోవచ్చు, మంచి బియ్యం కొనుక్కొని వచ్చి పెట్టవచ్చయ్యా. ఎందుకయ్యా నువ్వు ఇలాగా తాగుతున్నావు అంటే ఆడంటాడు, అయ్యా నేను పగలంతా తాగూడదు అనుకున్నానయ్యా, సాయంత్రమే తాగలా ఆగు అని తొందర చేస్తుందయ్యా అని చెప్తారు. ఈ పగలంతా సాయంకాలం వరకు బాగా టైం అయిపోయింది, సాయంకాలం సాయంత్రం పోవాలా ఇది మైండ్ రికార్డింగ్ చేసుకున్నాడు. బాగా తాగేది మైండ్ లో రికార్డ్ చేస్తున్నాడు. సాయంకాలం పోవాలా రికార్డ్ అయిపోయింది కదా. అయిందా లేదా? తాగోతుంటే రికార్డ్ అయిందా లేదా? ఆ రికార్డ్ అయింది కాబట్టి వాడు ఏమైందంటే సాయంకాలం మీరు పోవాలి తాగనీకనేది ఈ రికార్డింగ్ మళ్ళీ వాడికి కనిపిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ రికార్డ్ వేసింది సాయంకాలానికి వాడిని పరిగెత్తిస్తుంది. మనము ఇక సెల్లో ఏం రికార్డ్ చేస్తే అదే కదా మనకి అనిపించేది. మనం ఏం రికార్డ్ చేస్తే అదే కదా మనం వినేది. నీ మైండ్ లో ఏం రికార్డ్ చేసుకుంటావో అదే నీకు మళ్ళా రిపీట్ అవుతుంది. నీ మైండ్ లో ఏది రికార్డ్ చేసుకుంటావో అదే రికార్డ్ అయిపోతుంది. నీవేదైతే నేర్చుకుంటావో బాగా చదువుకునే ఎగ్జామ్స్ బాగా నేర్చుకుంటావు కదా. నేర్చుకున్నప్పుడు ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత ఏమవుతుంది? నీ మైండ్ లో ఏదైతే రికార్డ్ చేస్తున్నావో నేర్చుకున్నావో పరీక్ష టైంలో అదే వస్తుంది. నీ మైండ్ లో రికార్డ్ అయింది. నువ్వు నీ ఆలోచనలు నువ్వు మంచి ఆలోచన రికార్డ్ చేసుకో, చెడు ఆలోచన రికార్డ్ చేసుకోవద్దు. నీవు రికార్డ్ చేసుకుంటే నీకు మళ్ళా నీవే వింటావు. నీవు విన్నది నీవు చేస్తావు. నీకు రికార్డ్ అయితే నీవు మళ్ళా వింటావు. నీవు రికార్డ్ చేసుకుంటే నీవు చేస్తావు. అది దుష్టుల ఆలోచనకున్న
దుష్టుల ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని కట్ చేసి మంచి ఆలోచనలోనికి రావాలి. దుష్టుల ఆలోచనలు రాకుండా మానవుడు వస్తాయి. వచ్చినప్పుడు వెంటనే దాన్ని కట్ చేసి మంచి ఆలోచనలు అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే దుష్ట ఆలోచనలు వస్తావో, చెడు ఆలోచనలు వస్తావో వెంటనే కట్ చేసుకోండి. కట్ చేసుకోవడం నేర్చుకోండి. మంచి ఆలోచనలు దుష్టుల ఆలోచన చొప్పున పాపల మార్గం నిలవక అపహాసములు కూర్చున్నారు. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందిస్తూ దాని వివాదాస్పదమును ధ్యానించేవాడు. ఈ దుష్టుల ఆలోచన చొప్పున కట్ చేసి మంచి ఆలోచనలకు వచ్చిన తర్వాత నీవు ధర్మశాస్త్రమును ఆనందించే బిడ్డగానే ఉండాలి. దేవుని వాక్యమును చదువుతే నీవు ఆనందించే బిడ్డగా ఉండాలి. ప్రతిరోజు దేవుని వాక్యం చదువులో నీవు ఆనందించే వారిగా ఉండాలి. నీవు రోజు దేవుని వాక్యం తినాలి. జుట్టు తేనె దారుల కన్నా మధురమైన వాక్యం ఇది. మా బైబిల్ వాక్యంలో జుట్టు తేనె దారుల కంటే మధురమైన వాక్యం ఇదే. ఈ వాక్యమును తాళాలి నీవు. ఈ వాక్యాన్ని రోజు తినాలి నీవు. ఈ వాక్యం తినకపోతే నీవు ఆత్మీయంగా బలంగా ఉండవు. బలంగా ఉండాలంటే ఆత్మీయంగా బలపడాలంటే వాక్యం తినాల్సిందే. నీవు ఈ వాక్యాన్ని పాలనలో తాగాల్సిందే. ఈ వాక్యమని తాగడం వల్లే ఆత్మీయులు బలహీనంగా ఉన్నాము. ఇంకా ఆత్మీయులు బలంగా ఉంటే ఈ వాక్యమని పాలనలో తాగాలి, తినాలి. రోజులు తినాలి. ఉదయాన్ని ఎప్పుడో సాయంత్రం కాదు. ఈ పగలంతా బలహీనంగా ఉంటాం. తింటే బలంగా ఉంటాం. ప్రార్థన వాక్యం ఉదయానికి ప్రార్థన అయిపోవాలి. ఒకరికంటే ప్రార్థన చేయండి, ఒకరికంటే బైబిల్ చదవండి. ఉదయం టైం వేస్ట్ చేసుకోవాలి అనుకోవద్దు. ఇది చేస్తే మీకు ఏమంటే హ్యాపీ కలుగుతుంది. ఉదయకాలం నీవు లేచి వెంటనే ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం ప్రారంభిస్తే ఆ దినమంతా హ్యాపీగా గడుపుతావు. ఆ దినమంతా హ్యాపీగా గడుపుతావు. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని మీరు బైబిల్ తీసుకొని రాని ఉదయం తీసుకొని వచ్చాడు. చంద్రు రమేష్ తీసుకొచ్చుకున్నాడు. ఉదయం తీసుకొచ్చుకున్నాడు. బైబిల్ తీసుకొని రండి. చదవండి, బాగా చదవండి. ఎవరి నుంచి అయినా అరగంట ప్రార్థన చేయడానికి బైబిల్ చదవండి. దేవుడు మిమ్మల్ని ఎత్తైన కొండకు తీసుకుపోతాడు, ఎక్కిస్తాడు. బైబిల్ ప్రేమించేవారు ఎప్పుడు దరిద్రులు కాదు, గొప్పవాళ్ళైనారు, పెద్ద పెద్ద మేధావులైనారు. పెద్ద పెద్ద మేధావులైనారు, సైంటిస్టులైనారు, జ్ఞానులైనారు, గొప్ప గొప్ప ప్రవర్తనైనారు, జ్ఞానులైనారు. టైం వేస్ట్ చేసుకోకండి. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. అదే విధంగా ఆలోచనలు మార్చుకోవడం నేర్చుకుంటారు. ఎలా మార్చుకోవాలో మీరు నేర్చుకున్నారు. ఎలా మార్చుకోవాలో మీరు నేర్చుకున్నారు. తండ్రి బయట ఈ దయగలిగిన
ప్రేమపడుతున్నారు, నీ దయాదాక్షిణ్యాలతో నీ ప్రేమ పడుతున్నారు, నీ కనికరం పడుతున్నారు, నీ శక్తి ప్రభావం చూపించినందుకు ప్రభా నీ మాటలు నీ బిడ్డలో బలపరిచింది నాయన. దుస్తుల ఆలోచన ఉంటే ఇప్పుడే పెరిగి వేసుకోవడానికి సహాయం చేయండి. కలుపు మొక్కలు పెరిగి వేసినట్టుగా ఇప్పుడే పెరిగి వేసుకోవడానికి సహాయం చేయండి నాయన. నా దేవా కనికరించు నాయన. నీ బిడ్డలు ఫలించే బిడ్డగా చేయండి ప్రభా. పెరిగి వేసి కాల్చేయబడేవాడుగా ఉండదు. వచ్చేవారు అనేక మంది టీటీసీ గర్ల్స్ భాషలు ఉండాలి ప్రభా. హాస్టల్లో కొత్తగా వచ్చిన వారు భాషలు ఉండాలి ప్రభా. దర్శించుకున్నాయన, నీ బిడ్డలు బలపరుచుకున్నాయన, నీ బిడ్డలు ఆశీర్వదించుకున్నాయన. చెడు తరపు నుంచి దుష్ట తరపు నుంచి ఎలా మారాలో నేర్చుకున్నారు ప్రభా. సహాయం చేయండి. నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మంచి ఆలోచనలు చేస్తూ దేవుడి కొరకు భరిస్తూ అనేక ఆత్మలు నడిపిస్తూ ముందుకు సాగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి